యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్య భారముండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, సృష్టిలోని పంచభూతాలు చాలా గొప్పవి. పంచభూతాలను ఎవరు వశపరచుకోలేరు, పంచభూతాలను ఎవరు సాధు చేయలేరు, పంచభూతాలను ఎవరు కంట్రోల్ చేయలేరు. మరి ఆ పంచభూతంలో అవి మానవులకి మరి కావాలని దేవుడు, ఉపయోగపడతాయని దేవుడు ఏం చేసినాడు, వాటిని సృజించినాడు. అయితే వాటిని సృజించిన దేవుడు ఇంకా ఎంత గొప్పవాడై ఉండాలి, చాలా గొప్పవాడై ఉండాలి. కానీ ఆయన గురించి రాస్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. శిష్యునికి బాలునికి తేడా ఏంటి? శిష్యునికి బాలునికి తేడా ఏంటి? శిశువు శిశువు ఉంటాడు, వాడు గిచ్చలేడు, గిల్లలేడు, కొరకలేడు. బాలుడైతే ఏం చేస్తాడు? గిచ్చుతాడు, గిల్లుతాడు, కొరుకుతాడు, వీలైతే రాగి తీసుకొని కూడా కొడతాడు. అయితే యేసు ప్రభు ఎందుకు శిష్యుడుగా రావాల్సి వచ్చింది? యేసు ప్రభు ఎందుకు ఒక శిష్యుడిగా హాని చేయని వాడిగా రావాల్సి వచ్చింది? అది కూడా ఈ ప్రవచనం ఎప్పుడు రాశారు? యేసు ప్రభు వారు పుట్టక ముందు 740 సంవత్సరాల పూర్వము యెషయా గారు రాశారు. రాసినప్పుడు ఆయన ఏం రాసినాడు? పుడతాడని రాశాడా, పుట్టినాడని రాసినాడా? పుట్టినాడని రాశాడు ఆల్రెడీ. మనకు శిశువు పుట్టాడు. ఇప్పుడు మనం ఉన్నాం. 740 సంవత్సరాలకు ఎన్ని తరాలు అయితే తెలుసా? మన 740 సంవత్సరాలకు 15 తరాలు అయితే మన పూర్వీకుల పేర్లు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? 15 తరాల పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియవు. కానీ మరి 740 సంవత్సరాల పూర్వము మరి యెషయా గారు రాస్తే మరి యేసు ప్రభు పుట్టే వరకు ఆ ప్రవచనము జనాలకు గుర్తు ఉండిపోయింది. అందుకే ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఆయనకు వందనము చేసిందంట. మరి ఈ లోకంలో వాగ్దానాలతో చాలా మంది పుట్టారు. ఎవరు పుట్టారు వాగ్దానంతో? దేవుడు వాగ్దానం ఇస్తే ఇస్సాకు పుట్టాడు, అవునా? దేవుడు వాగ్దానం ఇచ్చే సంసోను పుట్టినాడు. మరి దేవుడు వాగ్దానం ఇస్తే యోహాను కూడా పుట్టినాడు. వాళ్ళు పుట్టినప్పుడు మరి ఎప్పుడైనా దేవుడు ఈయన యొక్క దేవదూతల సైన్య సమూహం వచ్చి ఆయనకు స్తుతించిందా, ఆరాధించిందా? మరి దూత వచ్చే వరకు తెలిపింది, మీకు కుమారుడు పుడతాడని చెప్పేసి వారికి నామకరణం కూడా చేసింది. యేసు ప్రభు కూడా నామకరణం చేసింది. అయితే ఈయన శిష్యుగా వచ్చాడు. తర్వాత ఎట్లా వచ్చాడు? మనకు కుమారుడు అనుగ్రహించబడును. శిష్యువు అంటే యేసు ప్రభుల వారు ఎందుకు శిష్యువుగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చిందంటే, ఆయన గురించి ఆ యొక్క తిమోతి పత్రిక 1 తిమోతి 6:16 చదవండి. 1 తిమోతి 6:16 తీసిన చదవండి. 1 తిమోతి 6:16 వచనం. చాలు. మనుషుల్లో ఎవరైనా చూడంటే చూడడానికి చేత కాదు, చూడనేరడంటే చూడడానికి చేత కాదు, చూడడానికి వశము కాదు. అలాంటి ప్రభావశాలి. ఎందుకంటే మనం చూస్తాము ఆ యొక్క నిర్గమాకాండము 19వ అధ్యాయంలో చూస్తే ఆ సీనాయి కొండ యొక్క దర్శనాన్ని మనం చూస్తాం. ఆ సీనాయి కొండ దర్శనంలో ఏంటిది? ఆ కొండను ముట్టడానికి ముందు వాళ్ళు ఏం చేయాలి? స్నానాలు చేయాలి.
శుభ్రం చేసుకోవాలి. ఎవ్వడు కూడా కొండను ముట్టొద్దంట. ముడితే రాళ్ళు తీసుకొని చంపవేసేయాలి. ఆ సాంద్ర మేఘంలో ఆ మహిమతో సృష్టికర్త అయిన దేవుడు మరి మాట్లాడినప్పుడు జనులందరూ ఏం చేస్తారంటే వణికిపోయినారు, అదిరిపోయినారు, భయపడిపోయినారు. అయితే దేవుడు అంటున్నాడు, సమీపింపరాని తేజస్సు అమరత్వం. సమీపం తేజస్సు అంటే ఆయన యొక్క వెలుగు. ఇట్లా అంటే ఆయన అంటారు, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని రాస్తుంది. మనం మామూలుగా మన పొయ్యి కాడ ఇట్లా చేతులు పెడితే మనం పెట్టచ్చు. పెద్ద పెద్ద బ్రాయిలర్లు ఉంటాయి, వాటి దగ్గరికి మనం పోలేం. అట్లనే ఆయన మహాప్రభావశాలి అయినటువంటి గొప్ప దేవుడు, ఆయనకి ఎవ్వరికి సమీపాన పోలేదు. అందుకని ఎట్లా వచ్చినాడంటే శిష్యుగా వచ్చినాడు. ఆయన చూసి ఎవ్వరూ భయపడకూడదని. శిష్యులు ఏం చేస్తారు? అందరూ ప్రేమిస్తారు, శిష్యులు అందరూ ముద్దాడుతారు. ఒక శిశువుకి మరి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. చిన్న శిశువుకి శత్రుత్వం ఉంటుందా? ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాడు, ఎవరు తీసుకుంటే వారి ఒడిలోకి వెళ్ళిపోతాడు. అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి సృష్టికర్త అయినప్పటికీ, మహాభయంకరమైన పంచభూతాలు సృజించినప్పటికీ, మరి పంచభూతాల కంటే అతీతుడైనటువంటి ఆ గొప్ప దేవుడు లోకంలోని మానవాళ్ళని ప్రేమించి ఎలా వచ్చాడంటే కేవలం శిష్యుగా వచ్చాడు. ఒకరి చేతుల్లో ఒదిగిపోయేవాడిగా వచ్చాడు, ఒకరి ఒడిలో ఒదిగిపోయేవాడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన తన నిజమైన స్వరూపంతో ఈ లోకంలోకి వస్తే ఆయన ఎవ్వరు తట్టుకోలేరు, ఆయన ఎవ్వరు తాళలేరు. రండి నిర్గమాకాండము 34వ అధ్యాయంలో ఆయన గురించి ఎట్లా రాస్తుంది చూద్దాం రండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, చాలు. 2 రాతి పలకలు తేడానికే పోయినప్పుడే ఎవ్వరు తాకకూడదంటే, ఎవరు ఆయనను సమీపించకూడదు. ఇంకా ఆయన గురించి ఏం రాస్తారు చదివి. కీర్తన 47:2 ఏమని రాస్తుంది? కీర్తన 47:2 యెహోవా మహోన్నతుడు. ఎవరంటే యెహోవా భయంకరుడు. భయంకరమైన స్వరూపంలో ఈ లోకంకి వస్తే ఎవరు తట్టుకోలేరు, ఎవరు తాళలేరు, ఆయన దగ్గరికి ఎవరు పోలేరు. ఎందుకంటే మోషే విషయంలో రాస్తాడు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని. నిజంగా ఆయన ఉన్నట్లు ఈ లోకంలోకి వస్తే మనుషులు చచ్చిపోతారు. అందుకని ఆయన మనుషులు చంపడానికి రాలేదు, మనుషులు రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన నిజ స్వరూపంతో ఈ లోకంలో దిగితే ఏ నరుడు ఆయన చూసి బ్రతకడు, జీవించాడు, చచ్చిపోతారు మనుషులు. మనుషులు చావకుండా మనుషులకి జీవం ఇవ్వటానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే మరి ఈ లోకంలోకి శిశువుగా ఆయన ఈ లోకంలోకి మరి ఆయన రావాల్సి వచ్చింది. 89వ కీర్తన 7వ వచనంలో కూడా ఏమని రాస్తుంది? 89:7 చదవండి తీసిన వాళ్ళు. ఆయన ఎవరంటే భీకరుడు, భయంకరమైనటువంటి నామం కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు. ఆ భీకరత్వంతో, ఆ గంభీరత్వంతో, ఆ సమీపింపరాని తేజస్సుతో ఆయన ఈ లోకంలోకి వస్తే మన నరులు మరి ఆయనను నేరరు. మరి ఆయన చూస్తే మరి ఎవరైనా చచ్చిపోతారు. ఎందుకంటే మనం చూస్తాము ఆ యొక్క మరి ఫిలిస్తీన్ల దేశంలోకి మరి మందసం మరి పోయినప్పుడు మనం చూస్తాం. మొదటి ఆ యొక్క సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే మందసము ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోకి పోయినప్పుడు మరి ఫిలిస్తీన్లు ఏమని భయపడతారో చదవండి. 4వ అధ్యాయం మొదటి సమూయేలు 6-8 వచనాల వరకు చదవండి. ఫిలిస్తీన్లు ఏమని బబ్బులు పెట్టుకొని ఏడుస్తారు ఖాళీ మందసాన్ని చూస్తేనే. ఎవరంటే ఫిలిస్తీన్లు ఆ కేకలు విని ఎబ్రీల దండిలో
ఈ గొప్ప గల్లత్తు ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినది తెలుసుకొని దడిసి దేవుడు దండులోకి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు మనకి ఇలాగ సంభవింపలేదే, అయ్యయ్యో మహాశూరుడగు విడివింపగలడు. చూడండి దేవుని యొక్క గొప్పతనం. మందసాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మందసాన్ని దేవుడే తయారు చేశాడా? మందసాన్ని ఎవరు తయారు చేశారు? మనుషులు తయారు చేశారు. దేవుడు మచ్చ చూపించాడు, నువ్వు తుమ్మచెక్క తీసుకురా, నువ్వు బంగారు తీసుకురా, దానికి ఉంగరాలు చేయించు, మందసంలో పలాని పెట్టని చెప్పేసి. అంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మనిషి తయారు చేసిన మందసాన్నే చూడటానికి మనుషులు భయపడుతున్నారు. అది తెరిచి చూసినప్పుడు చచ్చిపోయినారు. జారి పడేటప్పుడు అప్పడానికి చూసినప్పుడు ఉజ్జా చచ్చిపోయాడు. అంటే యేసు ప్రభు మనుషులను ఈ లోకంలోకి చంపడానికి ఆయన ఈ లోకం రాలేదు. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చినాడు, మనుషులను ఉద్ధరించడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ఉన్నతన స్వరూప దర్శనాన్ని అలాగే ఈ లోకంలోకి మనిషి వస్తే ఏ మనుషుడు ఆయన ఎదుట నిలవజాలడు. అందుకే ఆయన గురించి రాసినాడు. ఏమని రాసినాడు చూద్దాం. నిర్మాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఎవరంట? కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన ఎందుకంట 1000 మందికి కృప, అంటే సర్వలోకానికి కృప చూపడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన కృప చూపకుండా నేను మానవులకి ఇలాగే నేను ప్రత్యక్షం అవుతానని చెప్పేస్తే ఆయన యొక్క ఆ యొక్క అగ్నిమయమైన రూపాన్ని బట్టి మనం కాలిపోయి బూడిదైపోతాం. మోషేనే తన యొక్క వెనుక పార్శ్వాన్ని ఎట్లా చూసినాడు? రాతి సందులో నుంచి చూచినప్పుడు ఆయన ముఖం మీద మెరిసిందంట, ప్రకాశించిందంట. ఆయన ముఖాన్ని చూడడానికే ఇశ్రాయేల్ ఏం చేసిన వెరచీరని రాస్తుంది, అంటే చూడలేకపోయారు. అయితే దేవుడు అలాంటి ప్రభావశాలైనటువంటి గొప్ప దేవుడు ఏం చేశాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దేవుడు ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇప్పుడు అనుగ్రహం అంటే ఏంటిదని? అనుగ్రహం ఉంటది, సాంపాద్యం ఉంటది. సాంపాద్యం అంటే ఏంటిది? మనం కష్టపడి సంపాదించుకునేది. ఆర్జన అంటారు కొన్ని. ఆర్జన అంటే దొంగతనం చేసి లాక్కుండేది. కానీ ఈ రక్షణ అనేది ఎట్లా వచ్చిందంటే అనుగ్రహం, దేవుడు ఇచ్చినది, ఫ్రీ గిఫ్ట్. రక్షణ అనేది ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన ఈ లోకంలోకి ఎట్లా వచ్చినాడంటే ఆ యొక్క మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. ఆయన ఇచ్చినాడు, రిక్తునిగా వచ్చినాడు. ఆయన మానవునిగా వచ్చినాడు. ఆయన రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చినాడు. వచ్చి మరి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకంలోకి మరి వచ్చి ఆయన ఎట్లా కనపడినాడంట. ఇక్కడ చూస్తే 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆకారమందు అగ్నిగా కనబడి ఉంటే నీవు నేను కాలి చచ్చిపోయేవాళ్ళు. ఆకారమందు ఆయన వేరే రూపంలో కనబడి ఉంటే మన గుండె జడిసి చచ్చిపోయేవాళ్ళు. అందుకే కొన్ని ఏండ్ల క్రితము ఒక వాదనలో ఒక ఆయన ఈజిప్ట్ ఆయన పేరు బెన్హిన్ ఆయన పేరు, ఆయన నన్ను అడిగారనమాట, మరి దేవుడు
మానవుడుగా ఎలా వస్తాడయ్యా, మానవుడు దేవుడిగా రావడానికి వీలు లేదని చెప్పాడు అని వాదించారు ఆయనతో. వస్తే ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఇట్లా వాళ్ళ ఇంటి గడప ఎదురుగా మన ఇంట్లోకి చీమలు వస్తూ ఉంటాయి కదా. ఆయన కనికరపడి అన్నాడంట చీమతో, చీమ నువ్వు పక్కకు జరగమ్మా, నేను తొక్కుతో చచ్చిపోతా ఉన్నాడంట. ఎవరు? మనిషి. చీమలు వినిపించుకోవట్లేదు, పోతా ఉన్నాయి. అరే వీడికి వినిపిస్తలేవని చెప్పేసి ఇంకా బిగ్గరగా చెప్పిండంట. వినిపిస్తలేని ఇంకా బిగ్గరగా చెప్పిండు. ఇట్లా వినిపించమని చెప్పేసి మన పెద్ద స్పీకర్ పెట్టేసి మైక్ లో చెప్తా ఉన్నాడు, చీమ చీమ చచ్చిపోతావే, జరుగు 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 అంటే పోతలేదు. ఎందుకంటే మన భాష వాటికి అర్థము కావటం లేదు. అలాగే దేవుడి భాష మనకు అర్థం కాదు కాబట్టి ఆయన మన భాషలో మనకు చెప్పడానికి, మన భాషలో మనకు నేర్పించడానికి, మన స్వరూపంలో మనకు సమస్తము చూపించి నేర్పించి సిద్ధపడటానికి యేసు ప్రభు దేవునిగా ఈ లోకంలోకి వచ్చినాడు. కానీ ఇంత చూసి ఇంత నేర్చుకొని ఇంత ఎరిగినప్పటికీ మనం చూస్తాం, ఇశ్రాయేలీయులు అనేక పర్యాలు ఏం చేసినారు? పడిపోయినారు. చూసి నేర్చుకొని. ఏందండి, ఒక మనిషికి మిలిటరీలో ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు సార్? మిలిటరీ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 3 ఏళ్ళే కదా, 5 సంవత్సరాలా? 5 ఏళ్ళు ఇస్తారు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు యేసుప్రభు వాళ్ళకి. చుట్టూ తిప్పుకుంటా 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాడు. మన పిల్లలకి చెప్తాం, అరే బుద్ధులేడా, పొద్దు నుంచి చెప్తున్నా కదరా, అర్థం చేసుకోరా అని. మరి 40 సంవత్సరాలు నేర్పిస్తే వాళ్ళు బుద్ధి నేర్చుకోలే. అసలు మెయిన్ కఠోరమైనటువంటి మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది. కఠోరమైనటువంటి సాధారణ ఎన్ని ఏళ్ళు? 3 ఏళ్ళు. మరి 5 సంవత్సరాల ట్రైనింగ్ ఎట్లంటే మరి అప్పుడు మారుస్తారనమాట. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మార్చి ఆ పరిస్థితులన్నీ చూపించి ట్రైన్ అయిపోయిన తర్వాత జాబు ఇచ్చేస్తారు. 40 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎవరైనా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి. కానీ ఇదే బైబిల్లో రాస్తుంది, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు ఏ పాటివాడు. ఇంకా యోబు అంటాడు, మనిషి యొక్క జీవితం ఆయుష్ మాది జీవితం ఎట్లంట, త్రాసులోని ధూళి. త్రాసులోని ధూళి ఎందుకన్నాడు చెప్పండి? నువ్వేదైనా జోకేటప్పుడు అయ్యా దీంట్లో ధూళి ఉంది, బరువు ఎక్కువ అవుతుంది అంటావా, లేకుంటే ధూళి ఉంది గలీజ్గుని తుడవమని చెప్తావా? గాలి తూకానికి లెక్కలేకి వస్తుందా? రాదు. అంటే లెక్కలేనటువంటి మనిషి, ధూళికి ఒక ప్లేస్ లేదు. ఈరోజు ఏడుంటుంది, రేపు నీళ్ళలో కలుస్తుంది, రేపు నీళ్ళలో కలిసి బురద మళ్ళీ చేస్తుంది, మళ్ళీ ధూళే మళ్ళీ ఎగిరిపోయి. ధూళి ఈ దేశంలో కాదు, ఏ దేశంలో ధూళి ఉంటుంది. అది ఆ దేశం ధూళే కాదు, మనం షూస్ చేసుకొని పోతాం. ఈ ధూళి అమెరికా కూడా పోతుంది, అమెరికా ధూళి మనకు కూడా వస్తుంది. ధూళి గురించి, గాలి గురించి, నీరు గురించి ఇది మాదే నాదే అని చెప్పడానికి లేదు. అందుకే దేవుడు ఏం చేసినాడు? సర్వలోక మానవాళ్ళని రక్షించడానికి ఆయన మానవుడిగా మనుషుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. మనం అనుకుంటా ఉంటాము, మరి దేవుడు ఎందుకు శిశువుగా రావాలి, ఎందుకు కుమారునిగా రావాలి, ఎందుకు ఇట్లుగా పుట్టాలని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మన మానవ జ్ఞానంతో మనం ఆలోచన చేస్తాం. దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేసినాడు? గాడిద పిల్లని ఎక్కొచ్చినాడు. ఆడ కూడా ఒక అర్థం ఉంది. ఆ కాలంలోనంట గుర్రం మీద ఎవడన్నా వచ్చినాడంటే యుద్ధానికి వస్తున్నాడని గుర్తంట. లోకంలో మన దేశంలోకి ఎవరన్నా గుర్రం మీద వస్తుంటే యుద్ధానికి వస్తున్నాడు. గాడిద మీద వచ్చేవాడు సమాధాన పత్రికలు తీసుకుని వస్తాడంట. నీతో నేను సమాధానం ఉంటాను, భయపడాల్సిన పని లేదు. అందుకే యేసు ప్రభు ఆయన పేరు షాలోము రాజు, అంటే సమాధానకు కర్త, సమాధానానికి అధిపతి, సమాధానమైన దేవుడు.
సమాధానం లేని నా జీవితంలో సమాధానం ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. వచ్చి ఆయన మనిషిని మాత్రమే కాకుండా ఆయన ఎంత కిందికి దిగినాడంటే, ఆ గొప్ప దేవుడు, సమీపరాని దేవుడు ఎంత కిందికి దిగినాడంటే, చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఎఫెసీ 4:9. ఆరోహణమాయనగా చాలు. ఎక్కడ దిగినాడంట? భూమి యొక్క కింది అంటే నీవు నీ యొక్క నా యొక్క బ్రతుకు పాతాళం. నేను నన్ను పాతాళం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి లోకంలోకి వచ్చిన ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన భయంకరమైనటువంటి దేవుడు, ఆయన అన్యజనులను భయపెట్టే దేవుడు. కానీ తన జనులైన వారిని భయపెట్టడానికి ఇష్టం లేకుండా ఆయన ఎట్లా వచ్చినాడంటే శిష్యువుగా వచ్చినాడు. ఆ శిష్యువుని ఎవరు ద్వేషించారు? అవునా? చిన్న పిల్లోడు పుట్టాడు అనుకోండి, నాకు బ్రదర్ వాళ్ళకి మేము పచ్చిగడ్డ వేస్తే మండుతుంది, అంత పొగ ఉంది. ఇప్పుడు మా పిల్లోడని మీరు తోసేస్తారా? చిన్న బాలుండి వాడిని తోసేరు కదా. ఎవరైనా సరే భగవాన్ బిడ్డనైనా ముద్దు పెట్టుకుంటారు. అందుకే పగవారమైన మనము యేసు ప్రభువుని ప్రేమించాలని ఆయన ఈ లోకంలోకి శిష్యుగా వచ్చాడు, ఆయన కుమారుడుగా వచ్చాడు. ఈ కొద్ది తలంపులతో దేవుని మనము ఆరాధిద్దాం.